పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్న వాళ్ళు కూడా నాకు కొంతమంది జడ్జిలుగా ఉన్న వాళ్ళు కూడా చెప్పుకుంటుంటారు, నేను వీకెండ్ ఫార్మర్ అని చెప్పుకోవటం ఈరోజు కొంచెం స్టేటస్ సింబల్గా అయిపోయింది. నేను శనివారం ఆదివారాల్లో పోయి వ్యవసాయం చేస్తాను. చాలా సంతోషం. అంటే వ్యవసాయం అంటే తక్కువ భావన కాదు అనే వాటికి ఇవన్నీ ఉపయోగపడతాయి. పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్న వాళ్ళు పోయి వ్యవసాయం చేస్తూ, అరకదుంతూ, పొలం పనులు చేస్తూ వ్యవసాయం చేయటం అనేది దేనికి తక్కువ కాదు అనే ఒక మెసేజ్ ఇవ్వడం సంతోషం. కానీ ఓవరాల్గా చూసినట్లయితే వ్యవసాయానికి దూరం అయ్యే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, దగ్గరవుతున్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంది. మరి అందరూ వ్యవసాయానికి దూరం అయితే పండించే పంట ఎట్లా రావాలి? ఎవడు పండించాలి? మనకి తిండి ఎక్కడి నుంచి రావాలి? ఇంకే వైపుకి వెళ్ళాలి? అదొక పెద్ద ప్రశ్న. కొన్ని దేశాలలో వ్యవసాయం చేసే వాళ్ళు తగ్గిపోతున్నారు కాబట్టి వ్యవసాయం చేసే వాళ్ళకి స్కాలర్షిప్లు ఇస్తున్నాయి ప్రభుత్వాలు. మీరు కనుక పోయి వ్యవసాయం చేస్తానంటే మీకు ప్రత్యేకమైన శిక్షణ ఇస్తారు, ఉచితంగా మీకు స్కాలర్షిప్లు ఇస్తారు పోయి వ్యవసాయం చేయటం కోసం. రేపు పొద్దున భారతదేశంలో కూడా అలాంటి పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఈ క్రమంలో మనం చూసుకుంటూ ఉన్నట్లయితే ఈ అన్నిటి నేపథ్యంలో కనీసం సంవత్సరానికి ఒకసారి రైతుని గుర్తించాలి, రైతుని గుర్తుపెట్టుకోవాలి, రైతుని గుర్తు చేసుకోవాలి, వ్యవసాయాన్ని గుర్తు చేసుకోవాలి, వ్యవసాయంలో ఉన్న ఇబ్బందులను గుర్తు చేస్తూ సమాజంలో ఏ రంగంలో ఉన్నా, ఏ పని చేస్తున్నా ఒకసారి సాగు రంగానికి మనం ఏం చేయగలుగుతామో ప్రశ్న వేసుకోవాలి. రైతుకు అండగా మనం నిలబడాలి. అందుకోసమన్నా ఈ కిసాన్ దివస్ లేదా రైతుల దినోత్సవం ఉపయోగపడాలి అనే ఒక బృహత్తర లక్ష్యంతో ఈ సెలబ్రేషన్ చేస్తూ వస్తున్నాం. ఈ సంవత్సరం కూడా డిసెంబర్ 23వ తారీఖు రైతు దినోత్సవం. పోయినసారి 23వ తారీఖు రైతు దినోత్సవం ఒక ప్రత్యేక పరిస్థితులు చేసుకున్నాం. అప్పుడు కేంద్రం చేసిన 3 చట్టాలు, దాని మీద పెద్ద ఎత్తున చర్చ, రైతు ఉద్యమాల నేపథ్యంలో కిసాన్ దివస్ జరిగింది. ఇప్పుడు ఆ 3 చట్టాలు రద్దయి మరికొన్ని అంశాలతోటి రైతులు ఉద్యమిస్తున్న ఈ నేపథ్యంలో మళ్ళీ ఈ రోజున మళ్ళా కిసాన్ దివస్ నడుస్తుంది. ఒక పక్కన తెలంగాణలో మనం పెద్ద ఎత్తున చూస్తున్నాం వరి రైతుల కష్టాలు. వరి పండించాలా వద్దా, పండిస్తే కొనేవాడెవడు, ఇప్పుడు మనం వరి పండించకూడదు, ఇతర పంటల వైపు మళ్ళాలి అనే ఒక చర్చ నడుస్తుంది. వరి పండిస్తే మద్దతు ధర లేని పరిస్థితి మనం చూస్తున్నాం. రైతుల కష్టాలు మళ్ళీ ప్రధానమైన చర్చకు వచ్చిన ఈ నేపథ్యంలో కిసాన్ దివస్ మనం జరుపుకుంటున్నాం.